తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తయిపోయాయి. అయితే ఇంట్లో నగదు ఉన్నట్టు సమాచారం రావడంతోనే తాము అక్కడికి వెళ్ళాము అని చెప్తూ ఉన్నారు అధికారులు. అయితే ఈ సోదాల్లో తమకు ఎలాంటి నగదు దొరకలేదని చెప్పారు ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్. అంతకుముందు మరి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తనిఖీలు చేసి లోదుస్తులు తప్ప వారికి ఏమీ దొరకలేదు అని చెప్పి మర్రి సెటార్లు వేశారు. లేదు, ఏమీ దొరకలేదు. మా కంప్లైంట్ ఓరల్ కంప్లైంట్ వచ్చింది. ఓరల్ కంప్లైంట్ వస్తే సర్చ్ చేస్తే మేము దొరకలేదు. ఓరల్ కంప్లైంట్ వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడం వేడి పుట్టించింది. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి మోతీనగర్ లో ఉన్న తన ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్. అయితే అక్కడ హై డ్రామా నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్. ఈ రోజు 3 గంటల పాటు సోదాలు సాగాయి. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంట్లోకి తనను అనుమతించట్లేదు అంటూ పోలీసులతో జనార్దన్ వాగ్వాదానికి దిగారు. పోలీసులే తన ఇంట్లో డబ్బు బ్యాగులు పెట్టారంటూ ఆరోపించారు. ఆయన అనుచరులు కూడా వచ్చి ఆందోళన దిగడంతో చివరికి ఇంట్లోకి ఆయన అనుమతించారు పోలీసులు. తెలిపోవాలి ఈరోజు ఏదో నౌకరు తప్పు చేస్తున్నావు. మీరు నౌకరు తప్పు చేస్తున్నారు. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు. లేదు పోయలేదు సార్. మేమేం చేసుకోలేదు. మీరు మా ఇల్లు చెక్ చేసుకుంటూ నా ఇంట్లో కలవకుండా. అయితే ఈ సోదాల్లో ఏం దొరికాయి అంటే లోదుస్తులు దొరికాయి అంటూ మరి జనార్దన్ రెడ్డి సెటార్లు వేశారు. వారికి ఇంట్లో ₹1 కూడా దొరకలేదన్నారు. చెప్తున్నారు మా దగ్గర మీ దగ్గర ₹1 దొరకలేదు, మేము ఇల్లంతా చెక్ చేసినాము దొరకలేదు అన్నాడు. జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఇండ్లన్నీ కాంగ్రెస్ స్థానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఇండ్లన్నీ మంత్రులన్నీ జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. మరి మేము కంప్లైంట్ ఇస్తాం పోమనండి ఓవరాల్గా. అక్కడ ఓరు ఎందుకంటే వీళ్ళకి తడుస్తుంది అంతేనా? ఇది కరెక్టా? ఇది తడుస్తుంది వీళ్ళకు. మేము ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వకండి. ఓవరాల్ మేము అడుగుతున్నాం, ఆఫీసర్ని అడుగుతున్నాం. మాకు ఓవరాల్ కంప్లైంట్ ఉందండి. ఓవరాల్ కంప్లైంట్ ఉంటే నువ్వు జ్యుడిషియన్లో ఉంటే రావచ్చు. నువ్వు జ్యుడిషియన్ లేకుండా బయటకు వచ్చి ఓవరాల్ కంప్లైంట్ ఇది చెక్ అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా. ఈ లెక్క మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేదంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రతిదీ చెక్ చేయొచ్చు. ఈరోజు వాళ్ళు ఇవి దొరికినాయి. ఇగో ఇక్కడే పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు. ఇవి దొరికినాయి. మరోవైపు పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలా బెదిరించడం దుర్మార్గం అంటూ మండిపడ్డారాయన. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరి తెగిస్తున్నారు అంటూ మండిపడ్డారు రవీందర్ రావు. ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, అనుమతులు లేకుండా చేస్తున్నారు. అనుమతులు లేకుండా నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్య వాదులారా, ఇది ఎన్నిక కాదు. ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుతంత్రాలు ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరి తెగిస్తున్నా. అయ్యా, ఈ వీరు చేస్తున్న దౌర్జన్యానికి నిదర్శనం. ఇది నా ఒక్కరికి జరగటాలే. నియోజకవర్గాల్లో బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు. పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరి తెగించి ఒంటి చేత్తోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. తక్షణం ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.